రెడ్డిగా గంజాయి డ్రగ్స్ వంటి మాల్ దగ్గర ద్రవ్యాలు జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారమని కావున యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గోధుమ సమావేశంలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టరేట్ మాట్లాడారు. ఏలూరు జిల్లాలో మాదక ద్రవ్య రహిత జిల్లాగా రూపొందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని అన్నారు. ఇక మాదక ద్రవ్యాల వినియోగంపై దుష్ప్రచారాలు దుష్పరిణామాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాల కాలేజీలలో పోస్టర్లను ద్వారా తెలియజేయడంతో పాటు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ విజయాన్ని పెట్టి మొత్తం ఆల్ స్టేట్ అంతా కూడా ఈ ట్రైన్స్ మనకి ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి రైల్వే పోలీసు లోకల్ పోలీసు అనుకోవడాన్ని కలిపి పెడుతున్నాం కాబట్టి బడ్జెట్ కావాలంటే నష్టపోతుంది. ఓకే, సో అది ఒకటి కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా డేస్ ఉన్నాయా, అవేర్నెస్ ప్రోగ్రామ్ డేస్ ఏమైనా ఉన్నాయా? మనం చేసిన ర్యాలీ కానీ ఏ రోజు చేసాం, ఇంకా రాలేదా డేట్? అనుకోవడాన్ని కలిపి పెడుతున్నాం కాబట్టి బడ్జెట్ కావాలంటే నష్టపోతుంది.